హలో హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి రోటీ పచ్చడి. అన్నంతో కానీ రోటీస్తో తిన్నా కానీ చాలా టేస్టీగా బాగుంటుందండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: పచ్చిమిర్చి, టమాటా, చింతపండు నానబెట్టుకున్నాను, జీలకర్ర, ఉప్పు, పొట్టు తీసుకున్న పల్లీలు అండ్ ఎల్లిపాయలు. నేనైతే పొట్టు తీసుకోకుండా వేసుకుంటున్నానండి. ఇక మీకు ఎలా కావాలంటే అలా వేసుకోవచ్చు. ఇవైతే మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి. మీరు వెల్లుల్లి అండ్ మీకు ఇష్టం ఉంటే వేసుకోండి. చింతపండు అయితే ఆప్షనల్ అండి. మేమైతే కొంచెం మౌత్ మండకుండా ఉండడానికైతే మేము వేసుకున్నామండి. అండ్ పచ్చిమిర్చిని అయితే నేను మధ్యలో నుంచి అయితే ఇట్లా కట్ చేసుకున్నానండి. బికాస్ మనము అది ఆయిల్లో వేస్తే చిటపట. అండ్ టమాటాలని కూడా నేను కొంచెం పెద్ద సైజులో కట్ చేసుకున్నా. మీ ఇష్టం వచ్చినట్టు మీరు కట్ చేసుకోవచ్చు. అండ్ పొయ్యి వెలిగించేసి గిన్నె పట్టేయాలి. నేనైతే గిన్నె పెట్టేశాక నెక్స్ట్ అయితే పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. ఎందుకంటే పచ్చిమిర్చిలో ఉన్న వాటర్ మొత్తం ఇంకిపోవడానికి మాత్రం నేను ఫస్ట్ పచ్చిమిర్చి ఫ్రై చేసుకుంటున్నా. ఒకవేళ మనం అట్లనే ఆయిల్ వేసేసామనుకో ఆయిల్ చిలికి మన ఫేస్ మీద పడడం, మొత్తం మచ్చలు అవ్వడం జరుగుతుంది. కాబట్టి ఫస్ట్ నేనైతే ఇలా పచ్చిమిర్చిని మంచిగా వేయించుకుంటున్నా. ఆయిల్ పోయేలాగా, వాటర్ పోయేలాగా. ఇక వాటర్ ఇంకిపోయినాక నేనైతే ఆయిల్ వేసుకుంటున్నా. ఇంకా ఆయిల్ వేస్తే వాటర్ ఉండవు కదా, మంచిగా కుక్ అవుతాయి. బాగా కుక్ అయ్యాక మనం పల్లీలు కూడా ఇందులోనే వేసి ఫ్రై చేసుకోవాలి. పల్లీలు కూడా ఫ్రై చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. చాలా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది పల్లీలను కూడా ఫ్రై చేసుకోవడం వల్ల. ఇక నేను ఇలా అయితే చూపిస్తున్నానో అలా మీరు ఫ్రై చేసుకోండి. మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇఫ్ సపోజ్గా మంచిగా ఫ్రై కాలేదనుకో కారం ఉంటుంది, బాగా కారం ఉంటే తినలేం కదా. సో మంచిగా ఫ్రై చేసుకోవాలి. చూసారా, పల్లీలు కూడా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకుంటున్నా. మీరు కూడా అలానే మిక్స్ చేసుకోండి. అండ్ ఈ రెండు బాగా ఫ్రై అయ్యాక ఎల్లిపాయలు అయితే వేసుకున్నానండి. ఎల్లిపాయలు కూడా ఫ్రై చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. మీకు నచ్చితే ఫ్రై చేసుకోండి, లేకపోతే లేదు. ఇక అవన్నీ చల్లారడానికి నేనైతే ఒక సపరేట్ గిన్నెలో వేసుకున్నానండి. అండ్ నెక్స్ట్ మళ్ళీ అదే గిన్నెలో కొంచెం ఆయిల్ పోసుకొని టమాటాలు వేసుకోవాలి. టమాటాలు మగ్గడానికి నేనైతే టమాటాలు వేసుకొని ఒకసారి అయితే టమాటాలు వేసి టమాటాలను అయితే ఒకసారి కలుపుకొని నానబెట్టిన చింతపండును కూడా ఇందులోనే వేసుకుంటున్నానండి. ఇలా చింతపండు వేసి మొత్తం మిక్స్ చేసుకుంటే టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, ఎలా ఉంటుందో మీకే తెలుస్తుంది. అండ్ ఇవి టమాటాలు ఫాస్ట్గా మగ్గడానికి నేనైతే సాల్ట్ కూడా వేసుకుంటున్నా టమాటాల మీద నుంచి. చూసారా, ఇలా మగ్గాక స్టవ్ ఆఫ్ చేసుకొని సైడ్కి పెట్టుకోవాలి. ఇవి బాగా చల్లార్చుకోవాలి. మిక్సీ పట్టాలంటే చల్లార్చుకోవాలి, లేకపోతే వేడికి మిక్సీ ఖరాబ్ అయిపోద్దండి. పక్కన పెట్టుకున్న అప్పటి వరకు పచ్చిమిర్చి చల్లారైపోయింది. చల్లగా అయిపోయినాక పచ్చిమిర్చి అయితే మిక్సీలోకి వేసుకుంటున్నానండి. మిక్సీకి వేసుకొని జీలకర్ర అండ్ కొంచెం ఉప్పు కూడా వేసుకుంటున్నాను నేను. మీ టేస్ట్కి సరిపడంత ఉప్పు అయితే వేసుకోండి. వేసుకొని మిక్సీ పట్టేయడమే. మిక్సీ పట్టేశాక ఫస్ట్ మనం పచ్చిమిర్చి మాత్రమే మిక్సీ పట్టుకోవాలండి. ఇలా మిక్సీ పట్టేసి కిందికి పెట్టుకోవాలి. అందులోకి నెక్స్ట్ టమాటాలు ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. టమాటాలు కూడా వేసి మంచిగా మిక్సీ పట్టుకుంటే మన పచ్చడి రెడీ అయిపోతుంది. టేస్టీగా వేడి అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుంది. సబ్స్క్రైబ్.